తెలుగు రాష్ట్రాల్లో గులియర్ బారే సిండ్రోమ్ దడ పుట్టిస్తోంది. ఈ వైరస్ లో ఏపీలో ఒక మహిళ చనిపోయింది. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ గుంటూరు జీజీహెచ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఇదో జీబీఎస్ కేసులు ఏపీలో 17కు చేరాయి. ఇంతకీ జీబీఎస్ కేసులో మరణాలపై వైద్య నిపుణులు ఏమంటున్నారు? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఇంతవరకు తెలుగు రాష్ట్రాలకు పరిచయమే లేని గులియన్ బారే సిండ్రోమ్ ఇప్పుడు తెగ టెన్షన్ పెడుతోంది. ఇప్పటి వరకు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రానికే పరిమితమైన ఈ జీబీఎస్ వైరస్ ఏపీ, తెలంగాణలోకి ఎంట్రై షేక్ చేస్తోంది. ఇప్పటికే జీబీఎస్ వైరస్ తెలంగాణలో ఒకరిని బలి తీసుకుంది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన 25 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కొద్ది రోజుల క్రితం మృతి చెందింది. తాజాగా ఏపీలోనూ తొలి మరణం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందపల్లికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలు జీబీఎస్ తో గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుబడిపోవడంతో కొన్ని రోజులుగా వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూశారు. జీబీఎస్ తో ఒకరు మృతి చెందినట్టు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఏపీలో ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులు ఒక్కొక్కరుగా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ నెల 11వ తేదీన ఒక్కరోజే 7 కేసులు రావడం సంచలనంగా మారింది. ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి 4, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 3 జీబీఎస్ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. దీంతో కొందరికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జీబీఎస్ వ్యాధితో 17 మంది చికిత్స పొందుతున్నారు. అయితే జీబీఎస్ కేసుల పెరుగుదలతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి. అలజడి చెందాల్సిన పని లేదు. ఇది లక్షల మందిలో ఒకళ్ళకో ఇద్దరికో వస్తుంది. ఇది కోమార్బిడ్స్ అంటే షుగరు, బీపీ, ఇమ్యూన్ స్టాటస్ తక్కువ ఉన్న వాళ్ళకి, అంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళకి, అంతకుముందు వైరస్ డిసీజ్, వైరల్ ఫీవర్లు అవి వచ్చిన వాళ్ళకే వస్తాయి ఇవి. సో ఇవి వచ్చినప్పుడు తీసుకొస్తే మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలుంటుంది. అయితే ప్రాణాంతకం కాదా అంటే ప్రాణాంతకం ఒక్కోసారి అవుతుంది. ఎస్పెషల్లీ ఏజ్డ్ పేషెంట్లో, ఇమ్యూన్ స్టాటస్ తగ్గిన వాళ్ళలో, షుగరు, బీపీలు ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ ఉంటుంది. అయితే సకాలంలో ఆసుపత్రికి వస్తే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని చెప్పారు. మరోవైపు జీబీఎస్ డెత్ కేసు నమోదుతో ఏపీ వైద్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. మృతురాలి స్వగ్రామంలో శానిటేషన్ నిర్వహించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామానికి నీటి సరఫరా చేసే బోరులోని వాటర్ను పరీక్షించి ఊరిలో ప్రస్తుతం ఎవరికీ జీబీఎస్ లక్షణాలు లేనట్టు తేల్చారు. అటు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను 3 రోజుల క్రితం ఏపీ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు పరామర్శించారు. గుంటూరు జీజీహెచ్ లోని న్యూరాలజీ వార్డును పరిశీలించిన ఆయన బాధితులకు ధైర్యం చెప్పారు. జీబీఎస్ బాధితుల చికిత్సకు అవసరమైన ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. మొత్తంగా ఎక్కడో కేరళ, మహారాష్ట్రంలో కలకలం రేపిన జీబీఎస్ ఇప్పుడు ఏపీ, తెలంగాణలో ఏకంగా ప్రాణాలు తీస్తుండడం కలవరపెడుతోంది.